దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 74వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. యోహాను సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలలో యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి శిష్యులు భయపడిరి. అయితే యేసు నేనే, భయపడకూడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు వారితో లేని సమయంలో గాలి తుఫానుకు భయపడ్డారు. అలాగే యేసుక్రీస్తు సముద్రం మీద నడిచి వస్తున్న సమయంలో కూడా ఆయనను చూసి భయపడిన శిష్యులను యేసుక్రీస్తు ధైర్యపరుస్తూ పలికిన మాట, భయపడకుడి. ఆయన యొక్క మహిమను కనులారా చూసినటువంటి ఆయన శిష్యులు తన తదనంతరము ఈ లోకంలో యేసుక్రీస్తు యొక్క మహిమను చాటి చెప్పారు. సాక్షులుగా వారు దేవుని కొరకు బ్రతికారు. మనమును యేసుక్రీస్తు యొక్క మహిమను గుర్తెరిగిన వారమై, ఆయన శక్తిని గ్రహించిన వారమై లోకంలో సత్య సువార్తను, యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రచురము చేయుచు దేవుని రాజ్యమును కట్టుటలో ప్రయాసపడు.